Okay, let's start. So today's topic, I'm going to talk about app service. App service. So ఈ యాప్ సర్వీస్ వచ్చేసరికి ఏంటి ఇట్ ఈస్ ఎ పాస్ మోడల్. ఓకే, సో జనరల్ గా IaaS లో వి కెన్ సే ఏ వెబ్ సర్వర్. ఓకే, నౌ I'll talk about this. Now ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ సర్వర్ నేను IaaS మోడల్ లో కావాలంటే ఏంటి, నాకు ఫస్ట్ ఒక ఐ నీడ్ ఎ రిసోర్స్ గ్రూప్. I need a resource group, then virtual network, then after that subnet, then after that one machine, Windows or Linux machine, any machine. Then inside that we are going to install softwares. So like for example, this is a resource group. With resource group, and we need subnet, and this is my, for example, I'm going to use Windows VM. Okay, so if you want to configure a Windows VM as an IaaS, a web server, మనం ఏం చేయాల్సి వస్తుంది, IaaS ఫీచర్ అనేది ఎనేబుల్ చేయాలి. IaaS ఫీచర్ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసి దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ జావా, దెన్ ఐ నీడ్ టు ఇన్స్టాల్ జావా సాఫ్ట్వేర్. ఓకే, కోడ్ జావా అనుకోండి, జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి మిషన్ లో. ఇఫ్ కోడ్ .NET అయితే .NET ఇన్స్టాల్ చేయాలి. దెన్ దాని తర్వాత కాన్ఫిగరేషన్ చేయాలి. దాని తర్వాత అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తాం మనం. దెన్ ఈ వెబ్సైట్ అనేది లైవ్ కి వెళ్ళిపోతుంది. ఇది IaaS మోడల్ లో ప్రతి కాన్ఫిగరేషన్, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ట్రబుల్ షూట్ అండ్ యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్ when it comes to IaaS model. IaaS model. At the same time, when it comes to the PaaS model, so I need a resource group. Resource group, and here it is a PaaS. Directly the app service and a component ఉంటుంది మనకి. Directly you can pick the app service. App service. సో దిస్ ఇస్ ద యాప్ సర్వీస్. ఈ యాప్ సర్వీస్ లో ఏంటి, బై డిఫాల్ట్ గా అన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి రెడీగా ఉంటాయి. అంటే యాప్ సర్వీస్ సంథింగ్ లైక్ వెబ్ సర్వర్, దాంతో పాటు అన్ని రన్ టైమ్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంటుంది. వాట్ ఆర్ ద రన్ టైమ్, లైక్ జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, రూబీ కావచ్చు, ఓకే, .NET కావచ్చు, ఇలా అన్ని సాఫ్ట్వేర్స్ విత్ ఆల్ వర్షన్స్ రెడీగా ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. అగైన్ మీరు ఏం చేస్తారు, మీరు జస్ట్ కోడ్ వచ్చేసరికి ఇక్కడ ఉందనుకో కోడ్, ఆ కోడ్ మీ కోడ్ ఏ ఏ లాంగ్వేజ్ లో డెవలప్ అయిందో చూసుకొని ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ వర్షన్ సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ చేసుకుంటాం. సో యూ నో నీడ్ టు ఇన్స్టాల్ ఆర్ యూ నో నీడ్ టు కాన్ఫిగర్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈస్ రెడీలీ కాన్ఫిగర్డ్ బై ద IaaS మోడల్. అజూర్ చూసుకుంటాడు. సో దిస్ ఈస్ ఎ పాస్ మోడల్. నా దీంట్లో కూడా ఏంటి అంటే సర్వీస్ ప్లాన్స్ ఉంటాయి, యాప్ సర్వీస్ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ బట్టి మనం యూజ్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ ఏంటి, విల్ బి పికింగ్ అవర్ ఓన్ సాఫ్ట్వేర్ ఆర్ ఓన్ హార్డ్వేర్, బట్ వేర్ ఆర్ ఆల్రెడీ హార్డ్వేర్ అవన్నీ రెడీగా ఉంటాయి. మీరు జస్ట్ ప్లాన్ ని చూస్ చేసుకొని వాట్ కైండ్ ఆఫ్ ప్లాన్ యూ వాట్ టు యూజ్ ఇట్, యూ కెన్ యూజ్ ఇట్. దట్ ఈస్ యాప్ సర్వీస్. సో నౌ లెట్ us క్రియేట్ నౌ. సో ఫస్ట్ నేను యాప్ సర్వీస్ కాన్ఫిగర్ చేసే ముందు గిట్హబ్ అకౌంట్ లో, నా గిట్హబ్ అకౌంట్ లో I have one code. ఆ కోడ్ యూస్ చేసుకొని నేను కాన్ఫిగర్ చేసుకుంటాను. ఓకే, సో నౌ లెట్ మీ క్రియేట్ ఎ గిట్హబ్ అకౌంట్ ఫర్ యూ గైస్. ఎవరిదైనా వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి నాకు, సో దట్ ఐ విల్ క్రియేట్ ఎ గిట్హబ్ అకౌంట్. Krishna, you mean working account means Gmail or personal? Gmail. 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 Govardhan, Goverdhan. Goverdhan. Govardhan dot Okay. BHA. BHA. B as in Bombay. Okay, BHA. MI. MI. DI. DI. D as in donkey. Yeah. Party. PATA. EA.
TI, T as in Turkey. That's Okay. it. govardhan.bamidipati@gmail.com. Yes, user. Now continue. So I'll put password is something like any ఏదైనా password పెడతాను. Then later you change it. I'm using summer@2024. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది అంటుంది. ఓకే 2025 పెడతాను వస్తుంది. 2024. So this is a password. Okay. You can update, you can change it later. Sure. Now continue. Same username I'll give us something like this. Paste it. Continue. Not this for now. I think continue button was not enabled. Okay. Now this is available. Dot is not picking. Okay. So I'm giving this is the username and your email ID is something like this. Continue. Now continue. So I'm going to use puzzle. Okay. Submit. ఓకే మీ ఈమెయిల్లో వస్తుంది అవుట్పుట్ ఒకసారి ఓటీపీ Sure. Okay. 1 minute. 076 076 54 54 720. 720. ఓకే Govardhan Dot dot. or username or email address. Govardhan Bamidipati. Yes. BHA BHA MI MI DI D as in donkey. or DI PATA. That's it. summer@2024. Okay. Yes. Okay. Now I'll say just me. Continue. So you can. It's up to you. If you want to use all this, you can click on this. Click on continue. So అక్కడ ఫ్రీ ఉంది కదా ఆ ఫ్రీ తీసేసుకుందాం మనం. I'll say continue for free. Now your account is created. సో ఇలా మీ గిట్హబ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. నేను ఏం చేస్తానంటే ఇంకోటి నా దగ్గర ఒక టెంప్లెట్ ఉంది. సో టెంప్లెట్. సో ఈ కోడ్ తీసుకొని వెళ్ళేసి ఇక్కడ కాపీ చేస్తున్నాను నేను. ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మీ దగ్గర అంటే మీ ఆల్రెడీ లాగిన్ అవుతారు కదా మీరు లాగిన్ అయ్యే దగ్గర ఐ పేస్ట్ ఇట్ ఎంటర్ నా కోడ్ మీకు కనిపిస్తుంది. నౌ యూ కెన్ ఫోక్ దిస్. సో వన్స్ యూ క్లిక్ ఆన్ ఫోక్ ఏమవుతుంది అది ఆటోమేటిక్ గా ఈ టెంప్లెట్ మొత్తం మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది అంటే ఆ కోడ్ మొత్తం. Okay. ఈ కోడ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా కోడ్ వచ్చేస్తుంది. ఓకే సో డన్. నౌ ఐ క్లోజ్ దిస్. సో ఇలా యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫోక్ కూడా చేసుకోవచ్చు. Okay, now meanwhile I'll do one. I'll create one branch. Okay, so this is my code.
Now I'll create a app service. So app service. So this is a web server, app service. Create web app. Click on web app. So resource group, I can give anything. G01. సో అక్కడ నేమ్ అడుగుతుంది అజ్యూర్ B4 సమ్ నేమ్ ఇచ్చేస్తున్నాను నేను. నా ఇక్కడ కోడ్ ఎక్కడ ఉంది, కోడ్ అని రాస్తున్నాను. నా రన్ టైమ్ స్టాక్. సో అంటే మీ కోడ్ ఏ రన్ టైమ్ లో డెవలప్ అయింది నాకు తెలుసు. నా కోడ్ వచ్చేసరికి ASP.NET 4.8 లో ఉంది. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్. ఓకే. సో మై కోడ్ ఈస్ ఆన్ ASP.NET 4.8. ఆబ్వియస్ గా బ్యాక్గ్రౌండ్ లో ఏం సెలెక్ట్ చేసింది, బ్యాక్గ్రౌండ్ లో ఒక మిషన్ సెలెక్ట్ చేసుకుంది, విండోస్ మిషన్ అనేది ఈస్ట్ యూఎస్ రీజియన్ లో నా విండోస్ ప్లాన్. సో ఇక్కడ మీ ప్లాన్ అనేది మీరు చూస్ చేసుకోవాలి ఇంకా. సో ఐ యూజ్ స్టాండర్డ్ S100 చాలు నాకు. సో జనరల్ గా మీరు ఫ్రీ యూజ్ చేసుకోండి, నేను స్టాండర్డ్ S100 అనేది యూజ్ చేసుకుంటాను. సో ఐ లీవ్ ఇట్ ఇస్ నాట్ డిప్లాయ్మెంట్ అండ్ లీవ్ ఇట్. లెట్ మీ క్రియేట్. Krishna, GitHub is just like it's a version tool, right? Where code repository tool. Yes, code repository, version control. Okay. GitHub is a version control. సో జనరల్ గా డెవలపర్ ఏం చేస్తారంటే డెవలపర్ కోడ్ ని వర్షన్ కంట్రోల్ పుష్ చేస్తారు. మనం ఆ వర్షన్ కంట్రోల్ నుంచి పుల్ చేసుకొని మనం డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేస్తాం. Okay. So this is the app service. Okay, now I'll start deploying. ఇక్కడ డిప్లాయ్మెంట్ సెంటర్ ఉంది కదా, I'll select deployment center. Now code, where is your code? Where is your code located? I say my code is located on GitHub. సో యాప్ సర్వీస్ అనేది ఇన్ని రిపాజిటరీస్ కి సపోర్ట్ చేస్తుంది. మన కోడ్ ఎక్కడ ఉంది, GitHub లో ఉంది కాబట్టి I'll choose GitHub. Now building with GitHub Actions అంటే CI/CD pipelines ద్వారా, but I'm not doing CI/CD pipelines as of now. I'll change the provide app service build service అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు ఫస్ట్. ఓకే, ఇక్కడ బేసిక్ అథెంటికేషన్ ఎనేబుల్ ఉండాలి. సో I'll choose this. ఇక్కడ SCM బేసిక్ అథెంటికేషన్ ఆఫ్ లో ఉంది. ఐఎమ్ సెలెక్టింగ్ ఆన్ సేవ్ ఇట్. ఓకే, డన్. సో నేను గిటప్ సెలెక్ట్ చేసుకోమని ఆల్రెడీ నేను లాగిన్ అయిపోయా, అంటే ఆల్రెడీ లాగ్డ్ ఇన్ ఉంది. మీరు ఏం చేయాల్సి వస్తుంది, మీ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. మీ గిటప్ కి సంబంధించిన క్రెడెన్షియల్స్ ఇస్తే అది లాగిన్ అవుతుంది. సో మై ఆర్గనైజేషన్ నేమ్ ఈస్ సేమ్ నేమ్, రిపాజిటరీ నేమ్ ఇక్కడ బేకరీ టెంప్లెట్. ఓకే, నా బ్రాంచ్ వచ్చేసి మనకి ఏ బ్రాంచ్ నేను ఇది తీసుకున్నాను, ఈ బ్రాంచ్ లో పెట్టాను నేను ఆ కోడ్. సో యూజెస్ this branch. Okay. Now save it. సింపుల్, ఇప్పుడు డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయిపోయింది.
and success active. Done. Deployment. Now, ఎలా కనెక్ట్ అవ్వచ్చు ఇది ఓవర్ యూ. So this is the domain name. By using this domain name, you can browse your website. ఆ వెబ్సైట్ వచ్చేసి సో నేను ఏం చేయలేదు, నాకు GitHub లో ఉన్న అకౌంట్ లో నుంచి నా డేటా తీసేసుకొని డంప్ చేసేసా. ఆబ్వియస్ గా నా అకౌంట్ అనేది అప్డేట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇక్కడ నేను అబౌట్ డాట్, సో ఇక్కడ అబౌట్ అస్ లో ఇక్కడ చూసాను అనుకోండి, లిటిల్ ఫిట్ ఫోర్త్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, సో ఇక్కడ అబౌట్ CSS HTML లో, సో ఇఫ్ ఐ వాంట్ ఎడిట్, ఐఎమ్ ఎడిటింగ్ అండర్ వర్షన్ కంట్రోల్ లో ఎడిట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎడిటింగ్ ఇన్ సైడ్. సో ఐ సే హియర్ some edit and will, or else I'll do one more thing. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏదైనా కోడ్ ఒకసారి ఎడిట్ చేస్తున్నాను. ఎంబెడెడ్ కోడ్, కాపీ కోడ్, ఇక్కడ ఇక్కడ ఐఎమ్ జస్ట్ గివింగ్ పేస్ట్. నా కమిట్ చేంజెస్, నా వర్షన్ కంట్రోల్ లో జస్ట్ ఐఎమ్ చేంజింగ్ ద కమిట్ చేంజెస్ ఆటోమేటిక్ ఏమైపోవాలి, ఇప్పుడు డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయిపోవాలి. డిప్లాయ్మెంట్ సెంటర్స్ లో ఇక్కడ 2 సక్సెస్ అయిపోయినాయి, అంటే అయిపోయింది. నా నేనేం చేస్తా, జస్ట్ ఇక్కడ రీఫ్రెష్ చేస్తా ఈ పేజ్ ని. ఆటోమేటిక్ గా నేను ఎడిట్ చేసింది ఇక్కడికి వచ్చేసాను. సో వచ్చేసి సో మనం ఎంత ఈజీగా మనం ఎడిట్ అవన్నీ చేసుకోవచ్చు యాప్ సర్వీస్ లో. సింపుల్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్. జస్ట్ కోడ్ ఎడిట్ చేస్తున్నాను, సేవ్ అని కొట్టాను, డిప్లాయ్మెంట్ గిటబ్ నుంచి వర్షన్ తీసేసుకుంది అండ్ అప్డేట్ కూడా అయిపోయింది. సో బట్ జనరల్ గా కోడ్ అనేది ఇలా ఎడిట్ చేయరు. అంటే ఐ మీన్ టు సే దట్ మనకు వర్షన్ కంట్రోల్ లో డైరెక్ట్ గా మెయిన్ బ్రాంచ్ లో కోడ్ అనేది ఎవరు ఎడిట్ చేయరు. సో ఏదైనా ఫ్యూచర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం కోడ్ మెయిన్ కోడ్ లో కాకుండా వేరే బ్రాంచ్ లో ఎడిట్ చేస్తాం, నాట్ ఆన్ ద మెయిన్ బ్రాంచ్. ఓకే. సో బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే, 1 minute గైస్, 1 minute. యా గైస్, సో జనరల్ గా వాట్ షుడ్ బి ద స్ట్రాటజీ. సో జనరల్ గా ఏమవుతుంది అంటే, ఇక్కడ నా మెయిన్ కోడ్ ఇక్కడ ఉంది గిటబ్ లో. దిస్ ఇస్ మై మెయిన్ కోడ్.
మెయిన్ కోడ్. ఈ మెయిన్ కోడ్ లో ఎవరు ఉన్నారు? ఇప్పుడు సునీల్ ఇమేజ్ ఉంది. ఓకే, సునీల్ ఇమేజ్ అనేది నా మెయిన్ కోడ్ లో ఉంది. సో నా ఇప్పుడు మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఈ సునీల్ ఇమేజ్ ఏం చేసింది ఇక్కడ? నా ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ అయిపోయింది. దిస్ ఇస్ మై సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అనుకుందాం. ఇది ప్రాడ్ సర్వర్ లో డిప్లాయ్ అయిపోయింది. అండ్ ఇక్కడ డిప్లాయ్ అవ్వగానే కస్టమర్స్ బయట నుంచి కస్టమర్స్ ఆర్ యూజింగ్ దిస్ సునీల్ ఇమేజ్. నేను బ్రౌజ్ చేస్తే నాకు సునీల్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏమొచ్చింది అంటే సునీల్ ఇమేజ్ కాదు, వేరే ఇమేజ్ క్రియేట్ చేయాలి. డైరెక్ట్ గా దీంట్లో పుష్ చేయరు ఇంతకుముందు చేసినట్టు. ఎందుకు? ఏదైనా కొత్త ఫీచర్ వచ్చినప్పుడు డేటా పుష్ చేస్తే ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, మొత్తం నా అప్లికేషన్ మొత్తం డౌన్ అవుతుంది. దాని గురించి ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ మెయిన్ కోడ్ ని ఒక బ్రాంచ్ లో క్రియేట్ చేస్తారు. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ బ్రాంచ్. సో ఎప్పుడైనా సరే మెయిన్ కోడ్ లో ఎవ్వరు ఏంది మోడిఫికేషన్స్ చేయము. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ బ్రాంచ్. ఈ బ్రాంచ్ లో ఏముంటుంది? సేమ్ ఇదే కోడ్. అంటే బ్రాంచ్ అండ్ నథింగ్ బట్ జిరాక్స్ కాపీ. నౌ మీ రిక్వైర్మెంట్ ఏంటి? సునీల్ ఇమేజ్ వద్దు ఇక్కడ. సో వీఆర్ గోయింగ్ టు పుట్ సమ్ అదర్ ఇమేజ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రభాస్ సంథింగ్, ప్రభాస్ ఇమేజ్ అనుకుందాం. ఇమేజ్ ని నేను డెవలప్ చేయాలి. నౌ ఎవరు డెవలపర్ స్టార్టెడ్ డెవలపింగ్ దేర్ కోడ్. మొత్తం డెవలప్ చేసేసాక మొత్తం కోడ్ అంతా రెడీగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా మెయిన్ కోడ్ లో మర్జ్ చేస్తామా? అలా చేయం. సో దీన్ని ఏం చేస్తాం? ఫస్ట్ నేను ఒక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేస్తాను. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఇది డేవ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేస్తాను. డేవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేసాక ఏమవుతుంది? ఇక్కడ స్టార్ట్ టెస్టింగ్ జరుగుతుంది. ఈ ఎన్విరాన్మెంట్ లో ఎవరు లాగిన్ అవుతారు? టెస్టింగ్ టీమ్ లాగిన్ అయ్యి టెస్టింగ్ టీమ్ ఈ ఎన్విరాన్మెంట్ దీంట్లో లాగిన్ అయ్యి మొత్తం టెస్టింగ్ అంతా చేస్తుంది. అంతా పర్ఫెక్ట్. ఆ కోడ్ ఎటువంటి ఇష్యూస్ లేవు, ఆ కోడ్ లో ఎటువంటి బగ్స్ లేవు అని తెలుసుకున్నాక దెన్ మనకు అప్రూవల్ ఇచ్చేస్తారు. అప్రూవల్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? జనరల్ గా ఈ మెయిన్ కోడ్ ని తీసేసి, అంటే ఈ ఫ్యూచర్ కోడ్ తీసేసి ఈ మెయిన్ కోడ్ లో మర్జ్ చేస్తాం. మర్జ్ చేసినప్పుడు ఏమవుతుంది? సునీల్ ఇమేజ్ పోయి ప్రభాస్ ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ రాగానే ఇది ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అయిపోతుంది. ప్రొడక్షన్ నుంచి బయటగా కస్టమర్స్ ప్రభాస్ ఇమేజ్ అని చూస్తారు. ఇలా జరుగుతుంది. సో మన యాప్ సర్వీస్ లో ఏం చేయొచ్చు అంటే ప్రతి దానికి ఒక కోడ్ ఉంటుంది, అంటే యూఆర్ఎల్. సో దీనికి ఒక యూఆర్ఎల్ ఉంది, ప్రొడక్షన్ యూఆర్ఎల్. దీనికి ఒక డేవ్ యూఆర్ఎల్, డెవలప్మెంట్ యూఆర్ఎల్. ఈ డెవలప్మెంట్ యూఆర్ఎల్ తో టెస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ అయిపోయి ఏం ఇష్యూ లేవనుకోండి, మనం ఏం చేస్తాం? జస్ట్ స్టార్ట్ చేసేస్తాం యూఆర్ఎల్. ఆటోమేటిక్ గా ఎవరైతే ప్రొడక్షన్ యూఆర్ఎల్ చేస్తారో ఈ ప్రభాస్ ఇమేజ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో నేనేం తీసుకున్నాను? ప్లాన్ S100 ప్లాన్ తీసుకున్నాను. మీరు చూసారు కదా, ప్లాన్ S100 తీసుకున్నాను. సో ఈ S100 లో ఏముంటుంది అంటే స్లాట్స్ ఉంటాయి. స్లాట్స్, డిప్లాయ్మెంట్ స్లాట్స్ ఉంటాయి. ఒక డిప్లాయ్మెంట్ స్లాట్స్ అంటే ఏంటి? ఇట్లా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ తో పాటు డేవ్ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఫ్రీలో ఇలా ఈ డేవ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందు గురించి నేను S100 తీసుకున్నాను. ఓకే, నా ఫస్ట్ ఏంటి? ఇప్పుడు నేను ఒక మెయిన్ బ్రాంచ్ తీసుకుని వెళ్ళేసి ఇక్కడ నేను ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. బ్రాంచ్ అనుకుందాం, ఆ డేవ్ బ్రాంచ్ ఏదన్నా నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ వాట్ ఐ నీడ్ టు డూ, ఈ టెంప్లెట్ ఇది తీసుకుని వెళ్ళేసి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ యూస్ చేసుకొని ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ సమ్ అదర్ బ్రాంచ్ లైక్ VCUBV5 MVINNN డేవ్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఓకే, నా దీంట్లో నేను కోడ్ ఎడిట్ చేసుకుంటాను. ఇక్కడ ఉన్నా కదా. ఓకే, నా scroll down about CSS HTML.
అక్కడ సమ్ ఏదో ఒకటి రాస్తున్నాను ఇలా. సో అలానే ఇక్కడ ఎంబెడెడ్ కాపీ ద కోడ్ అండ్ డిలీట్ ఈ కోడ్ ని అప్డేట్ చేసేసా. నా కమిట్ చేంజెస్ ఎక్కడ కమిట్ అవుతుంది, డే బ్రాంచ్ లో కమిట్ అవుతుంది. నా కమిట్ చేంజెస్ డన్. నా అగైన్ ఐ గో బ్యాక్ టు దిస్ యాప్ సర్వీస్. ఎక్కడ డిప్లాయ్మెంట్ స్లాట్స్ ఉన్నాయి కదా, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఆ కోడ్ ని ఎక్కడ డిప్లాయ్ చేయాలి, నేను ఒక డేవ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేయాలి. డేవ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ స్లాట్స్ అన్నట్టు. ఇక్కడ యాప్ సర్వీస్ లో డిప్లాయ్మెంట్ స్లాట్స్. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ a deployment slots here. Now add a slot. Now I say Dave. I'm just giving a Dave. So I want to clone the same settings of my production. So I'll be using Azure B4. ఆ settings clone చేస్తున్నాను నేను. Add it. Close. Now I have two slots. One is production slot and one is Dave slot. I'll go this. సో ఈ సర్వర్ లోకి వచ్చేసినట్టు. ఓకే, నా ఈ సర్వర్ లో డిప్లాయ్ చేయాలి కదా నేను. మళ్ళీ డిప్లాయ్మెంట్ సెంటర్ క్లిక్ చేస్తాను నేను. సో కోడ్ వచ్చేసి గిటబ్ లో ఉంది. సో చేంజ్ ప్రొవైడర్, యాప్ సర్వీస్, బిల్డ్ సర్వీస్. వీక్లీ టెంప్లెట్. సో ఈ బ్రాంచ్ డే. ఓకే, నౌ సేవ్. సేవ్. సో ఇట్ ఈస్ పెండింగ్. ఇట్ ఈస్ ఫెచింగ్ ఫ్రమ్ దిస్ బ్రాంచ్. ఇక్కడ నుంచి కోడ్ అనేది ఫెచ్ చేస్తుంది. సక్సెస్. ఓవర్ సో దిస్ ఈస్ ద ప్రొడక్షన్. ఇది ప్రొడక్షన్ యూఆర్ఎల్, నార్మల్ ప్రొడక్షన్ యూఆర్ఎల్. ఇది వచ్చేసి నా డేవ్ యూఆర్ఎల్. సో టూ డిఫరెంట్ యూఆర్ఎల్స్ ఉన్నాయి చూడండి. ప్రొడక్షన్ లో అంటే పబ్లిక్ లో ఈ సునీల్ ఇమేజే వర్క్ అవుతుంది. సో ఇది నా ఓన్ డెవలప్మెంట్ యూఆర్ఎల్. ఇక్కడ అబౌట్ లో వెల్ సీట్. సో ఇక్కడ అట్వీ క్యూబ్ ఉంది, ప్రభాస్ వచ్చేసారు. సో ఇది వచ్చేసరికి డెవలప్. నా టెస్టింగ్ టీమ్ ఈ యూఆర్ఎల్ తీసుకొని టెస్టింగ్ అంతా చేసేసి అంతా పర్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి, ఈ కోడ్ ని నేను యూజ్ చేసుకోవచ్చు ఇంకా ప్రొడక్షన్ కి. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, బై డిఫాల్ట్ గా ఐ కెన్ స్వాప్ ద యూఆర్ఎల్స్. డిప్లాయ్మెంట్ స్లాట్స్ యూజ్ చేసుకొని ఇక్కడ ఇఫ్ ఐ స్వాప్ ఇట్, యూఆర్ఎల్ అనేది స్వాప్ అయిపోతుంది. స్వాప్. Krishna, this is Umar Shankar. Actually, in real time, we won't be doing these code changes and all, right? Just for illustration purpose, you are showcasing us, I think.
అంటే if you have any requirement, definitely you'll work on different branch, right? Yeah, Obviously. definitely we will work, but developers are supposed to do all these changes, Yes, right? yes, correct. So Code here, wise, we are not going to touch anything. no. Code wise, we are not going to touch anything because we are not developers. Only developers will touch. So just we need to observe, is there any version change, code version change, or అంటే will they, జనరల్ గా బ్రాంచ్ ఇప్పుడు రిలీజ్ చేస్తారు. బ్రాంచ్ ఒక కొత్త ఫీచర్ వచ్చినప్పుడు వాళ్ళు కోడ్ డెవలప్ చేసేసి బ్రాంచ్ లో పెట్టేసి మనకు చెప్పేస్తారు. ఆ బ్రాంచ్ తీసుకొని మనం విల్ డిప్లాయ్. డిప్లాయ్మెంట్ deploy? వరకు మన స్కోప్ ఉంటుంది. Okay. యూజువల్గా రియల్ టైమ్ లో కోడ్ రిపాజిటరీ టూల్స్ ఎక్కువ ఏం వాడతాం కృష్ణ? ఓన్లీ గిట్ గిట్హబ్ హబ్. ఎక్కువ వాడతారు. ఇవాళ రేపు గిట్ ల్యాబ్ కూడా వాడుతున్నారు. ఓకే ఓకే. గిట్ ల్యాబ్ ఇప్పుడు వాడేది గిట్హబ్ కదా, గిట్హబ్ తో పాటు గిట్ ల్యాబ్ కూడా వాడుతున్నారు చాలా మంది. ఓకే ఓకే. అండ్ కృష్ణ, లాస్ట్ అండ్ ఫైనల్ డౌట్, ఈ కుబర్నెటీస్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్, రైట్? కుబర్నెటీస్ అనేది డిఫరెంట్. ఓకే. అంటే పర్పస్ ఆఫ్ కుబర్నెటీస్ ఏంటి కృష్ణ అసలు? తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో నా ఇక్కడ చూస్తే మనకి మన ప్రోడక్ట్ వచ్చేసి ప్రొడక్షన్ లో వచ్చేసి ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్ వచ్చేసింది. సో దీంట్లో సునీల్ ఇమేజ్ వస్తుంది, దేవ్. సో స్వాప్ అయిపోయింది, యూఆర్ఎల్ అనేది స్వాప్ అయిపోయింది. సో దీస్ ఆర్ వీ కెన్ వర్క్ ఆన్ యాప్ సర్వీసెస్, రైట్? దిస్ ఈస్ యాప్ సర్వీస్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? విల్ వర్క్ ఆన్ ప్యాషన్ సర్వీస్ గురించి మాట్లాడతాను. Fine. So let me talk about Bastion. So Bastion అనేది చాలా చాలా చిన్న టాపిక్, బట్ వెరీ యూస్ఫుల్ టాపిక్. I'll talk about Bastion now. సో బిఫోర్ Bastion డిస్కషన్ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ నేను ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి దెన్ I'll talk about Bastion. But I think so in real life, Bastion is too cost compared to rest of the connections like RDP and SSH. Yes, yes. General here I'll create one more subnet, Azure Asian subnet. Yeah, let's see. So I'm creating one dedicated subnet. Okay. So let me create and I'll talk about that. ఎందుకంటే Bastion కొంచెం టైం పడుతుంది క్రియేట్ అవ్వడానికి, మినిమం ఒకసారి 10 to 14 minutes అని పడుతుంది. సో విల్ క్రియేట్ అండ్ విల్ స్టార్ట్ వర్క్. So here actually I have one more doubt. Actually, I have seen a number of times while we are working for Microsoft. I mean, there is some separate team for Bastion. Actually, before creating a resource group and virtual missions, we have already created a VNets and subnets, everything. But while we are connecting with the Bastion, it will create another subnet. So I am getting somewhat little bit doubt why Bastion is getting another subnet while we are connecting with Bastion. Bastion works on dedicated subnet. That is the reason I've just created one subnet with different range. Bastion వర్క్ Okay. చేయాలంటే కంపల్సరీ దాంట్లో డెడికేటెడ్ సబ్నెట్ ఉండాల్సిందే. అది కూడా రేంజ్ Okay. /26 రేంజ్ నుంచి ఉండాలి.
Sure. I'll talk about that. Fine, sure. Thank you. Okay. Run Bastion. So configure manually చూద్దాం ఇక్కడ. Bastion 01. ఇక్కడ virtual network. And this is the Bastion subnet. I'm creating a new public IP address. Trans copy paste option తీసుకుంటున్నాను. Okay. Tags. Great. So here, this is my Azure Infra. Azure Infra, and here, this is my VNet. Okay. VNet, and here one subnet. In subnet low, I have a machine. Here one more subnet. Here subnet, and here I have the bash. With IP address range వచ్చేసి 26 range ఉండాలి. Okay. So this is subnet. And బయట నుంచి ఇంటర్నెట్ నుండి మనం ఈ మిషన్ కి కనెక్ట్ అవుతాం. అంటే అజూర్ పోర్టల్ లాగిన్ క్రెడెన్షియల్స్ లాగిన్ అయ్యి ప్యాషన్ ద్వారా ఈ మిషన్ కి కనెక్ట్ అవుతాం. ఓకే. సో ఈ కనెక్ట్ అవ్వడం ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం మనం? ప్రోటోకాల్ వచ్చేసరికి టిఎల్ఎస్ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. టిఎల్ఎస్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని మనం బ్యాషన్ కనెక్ట్ అవుతాం. సో బ్యాషన్ యూజ్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఏ అజూర్ క్రెడెన్షియల్స్. అజూర్ లో లాగిన్ అయ్యి బ్యాషన్ ద్వారా నా మిషన్ కనెక్ట్ అవ్వాలి. సింపుల్ ఒక సినారియో చెప్తాను. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డెమో చూపెట్టాలనుకోండి. ఒక కొత్త క్లయింట్ వచ్చాడు. కొత్త క్లయింట్ కి అజూర్ లో ఒక డెమో చూపెట్టాలి. సో కొత్త క్లయింట్ గురించి మనం మొత్తం హోల్ నెట్వర్క్ సెటప్ అయితే చేయం కదా. లైక్ విపిఎన్ కాన్ఫిగరేషన్ అన్ని సెటప్ చేయం మనం. సింపుల్ గా ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాం. జనరల్ గా కంపెనీస్ లో ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేసినా సరే ఆ పాలసీస్ ఎలా డిఫైన్ అవుతాయి అంటే వితౌట్ పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుతుంది, విత్ పబ్లిక్ ఐపీ క్రియేట్ అవ్వదు. సో వితౌట్ పబ్లిక్ ఐపీ క్రియేట్ అవ్వాలంటే బయట నుంచి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి అంటే ఏం ఆప్షన్ ఉంటుంది? ఐదర్ యూ షుడ్ బి యూజింగ్ పబ్లిక్ ఐపీ ఆర్ ఎల్స్ యూ నీడ్ టు కాన్ఫిగర్ విపిఎన్ సర్వీస్. సో ఈ కొత్తది కాబట్టి ఐ don't want to do that everything. So even though I don't want to put my machine into existing network, సో మళ్ళీ అది కంప్లైన్స్ ఇష్యూ వస్తుంది. సో నేనేం చేయొచ్చు అంటే, నేను ఒక సపరేట్ నెట్వర్క్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక మిషన్ క్రియేట్ చేసి బ్యాషన్ యూజ్ చేసుకొని ఆ మిషన్ ని ప్రైవేట్ గా కనెక్ట్ అవ్వచ్చు. సో when you connect via bastion, it will be more secure. సో బయటకు కూడా పబ్లిక్ ఐపీ కాకుండా ప్రైవేట్ ఐపీ ద్వారానే మిషన్ కి కనెక్ట్ అవుతాం. And moreover, Azure Bastion is per VNet. I mean, it works. Azure Bastion is per VNet. అంటే ప్రతి VNet కు ఒక బ్యాషన్ అనేది ఉండాలి. ఇప్పుడు నాకు మల్టిపుల్ VNets లో ఉన్న మిషన్ ని నేను ఒకటే బ్యాషన్ తో కనెక్ట్ అవుతానంటే కుదరదు. సో ప్రతి VNet కి ఒక బ్యాషన్ సపరేట్ అనేది సపరేట్ గా ఉంటుంది. ఓకే. సో అలానే బ్యాషన్ కాన్ఫిగర్ చేయాలంటే దాని ఐపీ అడ్రస్, దాని సపరేట్ వచ్చేసరికి డెడికేటెడ్ గా ఉండాలి. అండ్ ద రేంజ్ షుడ్ బి 26 or above. ఇక్కడ చూసినట్టయితే మీన్ వైల్ క్రియేట్ అవుతుంటే విల్ గో హియర్
సో ఇలా ఉంటుంది అజ్యూర్ బ్యాచులర్ సపోర్ట్. ఓకే, సో ఇదంతా ఒక వీనెట్ వర్చువల్ నెట్వర్క్. ఈ వర్చువల్ నెట్వర్క్ లో ఈ బ్యాషన్ సపరేట్ ఉంది, సపరేట్ ఇది ఇవన్నీ సపరేట్ ఉంది. సో బయట నుంచి ఎలా కనెక్ట్ అవుతాం, టీఎల్ఎస్ ప్రోటోకాల్ ద్వారా అజ్యూర్ పోర్టల్ లో కనెక్ట్ అయిపోయి బ్యాషన్ కనెక్ట్ అయిపోయి బ్యాషన్ యూస్ చేసుకుని ఇది మిషన్ కనెక్ట్ అవుతాం. అండ్ మిషన్ కనెక్ట్ అవ్వాలి అంటే ఏంటి, అగైన్ ఎన్ఎస్జి లో విండోస్ అయితే ఆర్డిపి ఓపెన్ ఉండాలి, లైనక్స్ అయితే ఎస్ఎస్హెచ్ పోర్టల్ ఓపెన్ ఉంటేనే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం, అదర్వైజ్ యూ కెనాట్ కనెక్ట్. ఓకే, and one So fine. Now, can I have Azure Bastion subnet size /27 or smaller /28, 29 అంటే for Azure Bastion resource deployed on or after November 2021 లో the minimum Azure Bastion subnet is 26. అంటే 21 తర్వాత నుంచి మినిమం వచ్చేసి /26 రేంజ్ లో కాన్ఫిగర్ అవుతుంది ఆర్ లార్జర్. ఓకే, సో దానికంటే ముందు 27, 28 లో ఉంది, అది ఏం ప్రాబ్లం ఉండదు, అది అలానే వర్క్ అవుతుంది. బట్ 2021 తర్వాత ఏమేమి కాన్ఫిగర్ చేస్తున్నాం మొత్తం అది హయ్యర్ ఈ రేంజ్ లోనే ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ సబ్నెట్ షుడ్ బి అజూర్ బ్యాషన్ సబ్నెట్ అనేది నేమ్ కూడా ఇలానే ఉండాలి. సో దిస్ షుడ్ బి ద నేమింగ్ కన్వెన్షన్ కూడా ఇదే ఉండాలి. మీకు సబ్నెట్ క్రియేట్ చేయాలంటే సబ్నెట్ నేమ్ షుడ్ బి ద సేమ్ థింగ్ హియర్. ఓకే, Krishna, can you ping the URL in group? యా. Okay, done. So this is the Bastion. అండ్ ఇక సెషన్స్ చూస్తే మనకి ఏదైనా మిషన్ కనెక్ట్ అయిపోతే సెషన్ ఇక్కడ కనిపిస్తుంది, మనం ఏం ఇక్కడ 0 వస్తుంది బికాస్ వీ హావ్ నాట్ కనెక్టెడ్ ఎనీథింగ్. నౌ లెట్ us కనెక్ట్ మిషన్ నౌ. సో ఆర్ఎల్స్ మనం డైరెక్ట్ గా మిషన్ నుండి కూడా కనెక్ట్ చేయొచ్చు. సో ఐ విల్ గో టు ద మిషన్ అండ్ దీంట్లో ఫస్ట్ ఐ విల్ సీ నెట్వర్క్ సెట్టింగ్స్, my RDP is enabled or not. RDP is enabled. Now I'll use Bastion. So 4389 authentication method password ఇక్కడ AZ admin and
ఓకే. నౌ ఇట్ విల్ ఓపెన్ ఇన్ బ్రౌజర్ ట్యాబ్. ఒక వెబ్ కన్సోల్ లాగా ఓపెన్ అవుతుంది. నార్మల్ గా మనం RDBSS సపరేట్ గా ఒక టూల్ ఓపెన్ అవుతుంది కదా, అలా ఓపెన్ అవ్వకుండా ఇట్ కనెక్ట్స్ వయా ఒక వెబ్ కన్సోల్ లాగా కనెక్ట్ అవుతుంది. సో దిస్ జోన్ వీ కెన్ యూజ్ ఇన్ బ్యాష్. ఓకే. సో ఇదేంటి, ఆ TLS ప్రోటోకాల్ ద్వారా ఒక వెబ్ కన్సోల్ లో వీ కెన్ కనెక్ట్ టు దిస్ మెషిన్. సో దీంట్లో క్వశ్చన్స్ ఒక 2-3 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఉండదు. ఎలా వర్క్ అవుతుంది, ఏ రేంజ్ లో ఉంటుంది, అండ్ హౌ వీ కెన్ యూజ్ ఇట్, సో ఇన్ విచ్ సినారియో యూ హ్యావ్ యూజ్డ్ ఇట్. సో మనం ఏం చెప్పవచ్చు అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. సో జనరల్ గా నా దగ్గర కొత్త క్లయింట్ వచ్చాడు, ఐ నీడ్ టు షో సమ్ డెమో ఆన్ దట్. టు డూ దట్ I have enabled the Bastion. I have connected using web console. How it connects? It connects via TLS protocol. And for Azure Bastion is per VNet. ఓకే, ఒక VNet కు ఒక Bastion ఉంటుంది. మల్టిపుల్ VNets కావాలంటే మల్టిపుల్ Bastion ఉండాల్సిందే. అండ్ ఇట్ వర్క్స్ ఆన్ డెడికేటెడ్ సబ్నెట్ రేంజ్. లైక్ నేమ్ కూడా Azure Bastion సబ్నెట్ ఉండాలి విత్ ద రేంజ్ /26 ఆర్ స్మాల్. అది ఓకే. సో ఫైన్, దిస్ ఇస్ Bastion service. Okay, we'll connect tomorrow with another topic. Okay. అందరూ వచ్చేస్తున్నారా హైదరాబాద్ కి? రేపు వస్తున్నారా లేదా వెళ్ళిన వాళ్ళు? ఏమో సార్ అసలు నేను process అయితే ఈ వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. ఓకే ఓకే. నేను వద్దాం అంటే బస్ టికెట్స్ టూ మచ్ ఉన్నాయి సార్. 4,000 5,000 అలా ఉన్నాయి ఏపీ నుంచి అయితే. ఓకే దెన్ బాయ్.